సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నారు. ఈయన ఎంత పాపం బూతు పురాణాలు తీసిన అమ్మ మొగుడని బూతులు తీసిన వాళ్ళే, కొడాల నాని లాంటి వాళ్ళే అరెస్టులు కాకుండా బయట తిరుగుతున్నారు. పాపం ఒకసారి తీసిన అంబటి రాంబాబు అలా ఆ జైల్లో ఉండిపోవడం అంత మంచిది కానీ బయటకు రావాలనే కోరుకుంటున్నారు. మీరు ఇంకా గమనించారో లేదో, అక్షర్ సచ్ గారు మీరు గమనించారో లేదో, విజువల్స్ లో కూడా అంబటి రాంబాబు గారు గడ్డం పెట్టుకుని తగ్గేదే లేని సైగ చేస్తున్నారు అల్లు అర్జున్ లాగా. ఏమంటారు మీరు? నేను అదే చెప్పినాను సార్. ఇప్పుడు అంబటి రాంబాబు లాంటి వ్యక్తి, అంబటి రాంబాబు జీవితం రాజశేఖర రెడ్డి కుటుంబానికి అంకితం సార్. రాజశేఖర రెడ్డి గారి పార్టీ ఉన్నప్పుడు చిరంజీవి గారి పార్టీని నాశనం చేయడానికి కానీ, లేదా రాజశేఖర తోటి ఆరోపణలు చేయించిన విషయంలో కానీ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ మీద ఆరోపణలు చేయించడానికి కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారి పార్టీ నాశనం చేయడానికి కానీ, కాపులు తాగుబోతులు అనడంలో కానీ, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి జీవితాన్ని అంకితం చేశాడు అంబటి రాంబాబు. అటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి దొరకడం రాజశేఖర రెడ్డి గారి అదృష్టం, జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టం, కాపులు చేసుకున్న దురదృష్టం. ఇక్కడ ఒక పాయింట్ మిమ్మల్ని అడగాలి. ఇక్కడ ఒక పాయింట్ మిమ్మల్ని, అంబటి రాంబాబు గారు మీరు అన్నట్టు ఒక సామాజిక వర్గం బాగా మాంసం తింటారు, తాగుతారని మాట్లాడిన మాటల్ని అదే పార్టీకి కొన్నాళ్ళు అధికార ప్రతినిధిగా ఉన్న రజనీ గారు కూడా ఈ మధ్య అవును అది నిజమే అని చెప్పి ఇప్పుడు మాట్లాడతాను ఎలా చూడాలంటారు? ఆవిడ సస్పెండ్ అయింది అనుకోండి. అంటే ఇప్పుడు తాగు వాళ్ళంతా కూడా కాపులని మిగిలిన కొనుగోలు తాగుతలేదా ఏంటి? అంటే రజనీ గారిని అంబటి రాంబాబు గారు తాగుతున్నారు కదా, కాపులు అందరూ తాగినట్ట? అంటే నేను తాగను కాబట్టి కాపులు తాగనట్ట? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పన్నట్టుగా చెప్తే వాళ్ళ ఇష్టం, అది ఎవరికి హక్కు వాళ్ళకు ఉంది. అది ఎంతవరకు భావ్యం అన్నది రజనీ, ఇద్దరు అడ్వకేట్లే. వచ్చిన కర్మ ఏంటంటే రజనీ గారు అడ్వకేట్, అంబటి రాంబాబు గారు అడ్వకేటే. అక్కడ వాళ్ళిద్దరికి వేవ్లెంత్ కలిసిందంటారా? వేవ్లెంత్ కలిసి ఉండొచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీలోనే కొంతమంది పెద్దలు కూడా ఆ స్టేట్మెంట్ ఇస్తేనే మిమ్మల్ని మా పార్టీలో ఉండేస్తా, లేకపోతే రానివ్వనని భయంతో కూడా చేస్తూ ఉండొచ్చు. నిన్నటి వరకు తెలీదా ఎవరు రజనీ గారికి కాపులు తాగుబోతులని? రైట్ రైట్ పాయింట్ లేదు సార్. ఇప్పుడు ఒక్క నిమిషం సార్, అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తికి శిక్ష సరిపోతుందంటే నిజంగా అంబటి రాంబాబు గారిలో ఒక మార్పు అంటూ వస్తే, ఎందుకురా నా జీవితం, నేను ఒక అడ్వకేట్ ని, ఒక మంచి కుటుంబంలో పుట్టాను, ఎంతో రాజకీయ అనుభవం ఉంది, చీఫ్ మినిస్టర్లు తిట్టడం, పవన్ కళ్యాణ్ తిట్టడం ఎందుకు, నా శాశ్వత జీవితాన్ని మంచి కార్యక్రమాలు కొనసాగుతాను, వైసీపీలో కొనసాగుతాను, మంచిగా ఉంటానన్నది ఉంటే ఈ 10 రోజుల శిక్ష చాలు, జైలు శిక్ష. ఆయనలో మార్పు లేకుండా జైలుకి వచ్చి ఇయ్యాలుగా రేపని బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత ఒక మహారాజుని తీసుకొచ్చినట్టు ఊరేగింపులతో తీసుకొచ్చిన పార్టీలు అతనికి మద్దతుగా ఉన్నప్పుడు, నేను ఒక జైలుకి వెళ్తే నాకు మంత్రి పదవి కన్ఫర్మ్ అయిపోయిందని ఫీల్ అయినప్పుడు అంబటి రాంబాబు గారినే చూస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన పెద్ద పెద్ద మేళాలతో తెచ్చారు, చంద్రబాబు నాయుడు గారిని తెచ్చినా మేళాలతోనే తెచ్చారు. అంబటి రాంబాబు గారు ఒకళ్ళే మీకు తక్కువగా కనబడుతున్నారా? ఎవరికైనా ఇదే చెప్తున్నారు సార్, ఎవరికైనా ఇదే మాటలు. ఈ వ్యవస్థలో ప్రజల్లో మార్పు రావాలి. జైలుకి వెళ్తున్నాడు మహామహుడని ఫీల్ అయ్యి గెలిపిస్తున్న రోజుల్లో జైలుకి వెళ్ళడం గొప్ప అని ఫీల్ అవుతున్నారు. ఇవాళ ఇప్పుడు అంబటి రాంబాబుని చూసి ఇంకో 10 మంది వైసీపీ వాళ్ళు తిట్టడం మొదలెడతారు. ఎందుకంటే నేను తిరిగితే నాకు రేపు పొద్దున ఒకవేళ వైసీపీ అధికారులకు వస్తే నాకు మంత్రి పదవి వస్తుంది, లేదా నాకేదో కార్పొరేషన్ చైర్మన్ వస్తుంది, లేకపోతే నాకు ఏదైనా ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఫీల్ అయ్యి నలుగురు తిడతా కూర్చుంటే, వాళ్ళు జైలుకి వెళ్ళిన తర్వాత 10 రోజులు పోయిన తర్వాత 20 రోజులకి బెయిల్ వచ్చిన తర్వాత వాళ్ళు మహారోజుల్లో ఊరేగించి వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు కిక్కిరసిన జనాలు వచ్చి రోడ్డు మీదకి వచ్చేసి తొక్కేసుకుని పడుతుంటే ఆ తిట్టివాడు తప్పే ఉంది, జైలుకి వెళ్ళేవాడు తప్పే ఉందంటే ప్రజల్లో మార్పు లేని దానికి జైలుకి వెళ్ళిన అందరినీ గెలిపిస్తున్నారు. వ్యవస్థలు మారాలి. మారినప్పుడు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, లేదా రోజా లాంటి వాళ్ళు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడతారు. అది ఏ పార్టీ అయినా సరే. ఒక్కటి చెప్పండి, బెయిల్లో ఉన్న నేతలందరూ కూడా ముఖ్యమంత్రులు అవుతున్నప్పుడు మరి ప్రజలు మారాలంటున్నారు, చట్టాలు మారాల్సిన అవసరం లేదంటారా? సార్ చట్టాలు మార్చాలంటే మార్చిపోడు ఎవరు సార్? వీళ్ళే కదా చట్టాలు తయారు చేసేది. ఓకే, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు తయారు చేసే చట్టాలు మార్చి ఓపిక ఎవరికి ఉందండి? మార్చి చట్టాలు చేసేవాళ్ళు ఎవరు? చట్టాలు మార్చాలి అని రాజ్యాంగాన్ని నిర్మించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ఒక్కసారి ప్రతి 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి సవరణ చేసుకునే అవకాశం కల్పించారు ఆయన. కానీ వీళ్ళు కల్పించట్లేదు, అది వీళ్ళు చేయట్లేదు. అది వీళ్ళు ఓట్ బ్యాంక్ అండి. అయినా వ్యవస్థలు మారాలి, వ్యవస్థల్లో వెనుకబాటుతనం, కులాల కుబులాటలు కానీ అస్పృశ్యత తగ్గించాలని ఉద్దేశంతో అవి తయారు చేసేది రిజర్వేషన్ కానీ చట్టాలు కానీ. వీళ్ళకి వ్యవస్థలు మారకూడదండి, వీళ్ళు మారాలి, వీళ్ళ బతులు బాగుపడాలి, వ్యవస్థలు నాశనం అవ్వాలి. కాబట్టి వీళ్ళు చట్టాలు మార్చరు. రైట్ సార్, రైట్. మళ్ళీ మాట్లాడతాం మీతో, మన వంశీ గారితో, మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి గారితో. సార్ ఒక్క నిమిషం ఒక్క మాట చెప్పండి. ఇందాక పవన్ కళ్యాణ్ గారు కోరుకోవటం లేదు, తెలుగుదేశం జనసేన డెవలప్ అవటం లేదన్న మాట అన్నారు కదా కేఎస్ ప్రసాద్ గారు. దానికి విషయం చెప్పాలి.
1956 నుంచి ఈ ఇప్పుడు 2025 అంటే 70-80 సంవత్సరాల కాలంలో ఒక తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు తప్పించి లేదా కమ్మ సామాజిక వర్గం పెట్టిన పార్టీలు, రెడ్డి సామాజిక వర్గం పెట్టిన పార్టీలు, లేదా వాళ్ళు నిర్వహించిన పార్టీలు తప్పించి మూడో పార్టీ ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిలదొక్కుకోలేదు. సర్దార్ గౌతులు అక్కడి నుంచి అనేక మంది మహామహులు పార్టీలు పెట్టారు, నామరూపం లేకుండా పోయింది. పవన్ కళ్యాణ్ రాజకీయాలు తెలియదు అంటున్నాడు కదా, అతనికి రాజకీయం తెలుసు కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ పెట్టిన పార్టీ 12 సంవత్సరాలుగా నిలదొక్కుని ఇవాళ వైసీపీ లాంటి ఒక బలమైన పార్టీని కంటిలో నిద్ర లేకుండా చేస్తుందంటే అది పవన్ కళ్యాణ్ యొక్క వ్యూహమే. అయితే పార్టీని డెవలప్ చేసి అన్నది బలహీనత, అది ఖచ్చితంగా ఇవ్వాలి రేపని తెలుసుకుంటాడు, పార్టీని డెవలప్ చేస్తాడని నేను భావిస్తున్నాను. రైట్, మళ్ళీ మాట్లాడుతా సార్. ఎస్, విజయభాస్కర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. సార్ అక్షర సత్యం గారు చెప్పిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారు మా కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాడు అనే మాట పొరపాటు అండి. మీరు ఒకవేళ పవన్ కళ్యాణ్ ని భుజాన్ని వేసుకునో జనసేన భుజాన్ని వేసుకునో మోస్తే మొయ్యొచ్చు కానీ మా కంటి మీద నిద్ర లేకుండా చేయడానికి ఆయనకేముందండి? ఆయనే కళ్ళు మూసుకొని తిరుగుతున్నాడు. ఇలా టీడీపీ ఎన్నికబడి టీడీపీ ఏం చేసినా ఇప్పుడు వాళ్ళ పార్టీలోనే బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు కింద స్థాయి కార్యకర్తలకి మనం గుర్తింపు ఇవ్వట్లేదు. టీడీపీ వాళ్ళు ఆ పరిస్థితిని మనం గమనించి మన కార్యకర్తలను కాపాడుకోవాలని వాళ్ళు చెబుతుంటే భాస్కర్ రెడ్డి గారు పార్టీ కార్యకర్తలు కూడా మీకెందుకు సార్? ఆయన పార్టీ కార్యకర్తలు మీకెందుకు? మీ పార్టీ మీకెందుకండి? మీరు ఒక పార్టీ కూడా వాళ్ళు చూసుకుంటారు సార్. పార్టీని నిలబెట్టుకుంటే జనసేన ఉంటది, లేకపోతే పోతది. పోతారు ఆయన మీకెందుకంట? మీరు మాట్లాడేటప్పుడు మేము ఒక్క నిమిషం ఆగండి అక్షర సత్యం గారు. భాస్కర్ రెడ్డి గారు ఒకటి చెప్పండి. భాస్కర్ రెడ్డి గారు ఒకటి చెప్పండి. మీరు ఇందాక అన్నదానిలో ఏదో టీడీపీ వాళ్ళు ఏదో చెప్తుంటే బొలిశెట్టి సత్యనారాయణ గారిని ఏదో చెప్పారు. విజయసాయి రెడ్డి గారే బయటకు వచ్చి ఇన్ని మాటలు మాట్లాడుతుంటే ఏమి చేయలేని పరిస్థితిలో వైసీపీ ఉంది. దాని గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మేము ఒకళ్ళ మీద కక్ష సాధింపు ఎప్పుడు చేయమండి. ఇప్పుడు గతంలో ఆయన త్రిపురార్ గారు మమ్మల్ని నోటు పెట్టినట్టు మాట్లాడు మా పార్టీ మీద గెలిచి, అయినా అతని కర్మని మేము వదిలేసాం. అంతేగాని మేము ఒకళ్ళ మీద ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఆయన కర్మ ఇక్కడ అనుభవించారు. మీరంటే మీరు కర్మను వదిలేయచ్చు. పవన్ కళ్యాణ్ గారు కర్మను వదిలేస్తే మీరు బొలిశెట్టి సత్యనారాయణ గారు మీరు తీసుకొస్తున్నారు కానీ నేను తీసుకురావడం కాదు. సత్యం గారు అన్న మాటకి మాట్లాడాను. సత్యం గారు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారి కంటి మీద పురుగు లేకుండా చేశాడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఎవరండి? మా జగన్మోహన్ రెడ్డి గారి కంటి మీద పురుగు లేకుండా చేయడానికి ఇప్పుడు అక్షర సత్యం గారు మీరు ఒక ఎనలిస్ట్ గా పిలిచారు. ఆయన ఒకళ్ళు భుజాన్ని వేసుకుని మాట్లాడకూడదు. ఆయన మాట్లాడింది ఇప్పుడు ఒక పార్టీ పరంగా వస్తే నేను కూడా అప్రిషియేట్ చేస్తాను. ఆ విషయంలో ఆయన ఒక పార్టీ పరంగా రాలేదు. ప్రసాద్ గారు లాగానే ఎనలిస్ట్ గా వచ్చారు. ఎనలిస్ట్ గా వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీకి కంటి మీద కురుకు లేకుండా చేశారంటే తెలుసుద్దండి, భవిష్యత్తు తెలుసుద్ది. మేము కాదంటలేదు. ఇవాళ తెలంగాణలో బీఫారాలు ఇచ్చే పరిస్థితి. కంక్లూడ్ చేయండి, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి భాస్కర్ రెడ్డి గారు. రాంబాబు గారు ఖచ్చితంగా బయటకు వస్తారు ఇవాళ రేపు, అందులో డౌటే లేదు. అది పెద్ద గొప్ప కేసులేని కాదు. రెండోది ఏంటంటే రాజుపాలెంలో 307 బుక్ అయిందన్నారు. 307 బుక్ అయిన కేసు 65/19 రాజుపాలెం పోలీస్ స్టేషన్. రాంబాబు గారు లేరు. ఇన్వెస్టిగేషన్ లో ఆయన పేరు డిలీట్ చేశారు. అది విషయం ఒకసారి వంశీకృష్ణ గారు వంశీ గారు కంక్లూడ్ చేయండి. అంతేగాని ఒక నిమిషం అండి.